భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గిల్లి గజ్జాలు వస్తూనే ఉంటాయండి. ఒకరో ఇద్దరు అంటారు, మేము ఎప్పుడు తిట్టుకోము, కొట్టుకోము, అరుచుకోము అని. కొట్టుకోవటం పక్కన పెట్టి అరుచుకోకుండా ఎవరు ఉండరబ్బా, అలక్కుండా ఎవరు ఉండరు. మేము అంతే. చిన్న చిన్న వాటికి అప్పుడప్పుడు అరుచుకుంటాము, మళ్ళీ 5 నిమిషాల్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇక్కడ తోటలోకి వెళ్ళిన తర్వాత డమ్మీ ఒకటి లేచిపోయిందండి. దానికి ఒక మూటలో అంటే ఒక సంచిలో మట్టేసి మూట కట్టి ఆ డమ్మీ పైన పెట్టి బరువు పెట్టాలి. అక్కడే ఉండి పో 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 సంచులు తీసుకురాపో అన్నారు. సంచుల దగ్గరికి వస్తేనేమో పత్తి బస్తాలు ఉన్నాయి తప్పితే మందు సంచులు లేవు. ఇది తీసుకుపోతే ఏం వరుతారో అనుకుంటా తీసుకొచ్చానా, అరుస్తారు అనుకుంటా పోయాను. అరిశారండి. పత్తి బస్తాల్లో నా మట్టేసేది, మందు సంచులు అయితే గట్టిగా ఉంటాయి అన్నారు. అబ్బా, అక్కడ నాకు కనిపించినాయి అవే అని మెదలుకోకుండా ఉన్నాను. ఇంకెక్కువ మాట్లాడామనుకోండి ఆ గొడవ పెరుగుతుంది. ఇక ఆ బస్తాల్లోనే మట్టేసి డమ్మీ పైన పెట్టేసి బరువు పెట్టేశాము. నీళ్ళు వేస్ట్ పోతున్నాయి కదా అని మొక్కజొన్న సాల్లోకి వదిలేశారు. మొక్కజొన్నకి నీళ్ళు పెట్టడానికి ఇంకో చోట డమ్మీ తయారు చేద్దామని ఒక చోట కూర్చొని పైప్ దగ్గర తోవుకుంటూ పలానా చోట కవర్లో 2.5 అంగుళాల కబ్లింగ్ ఉంది తీసుకురాపో అన్నారు. ఆడికి పోతే ఇక్కడ చాలా ముక్కల చెక్కలు ఉన్నాయి. ఈ ముక్కల చెక్కల్లో ఏదో నాకు అర్థం కాక మళ్ళీ ఎక్కడ అరుస్తారో అని కవర్ మొత్తం పట్టుకెళ్ళాను. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను కానీ నాకు 2 అంగుళాలకి 2 అంగుళాలన్నరకి తేడాలు తెలియదండి. అటు ఇటు ఉరుకులు పెట్టేటప్పుడు కాళ్ళకి ఏం కోసిపోయిందో కానీ రక్తం వస్తుంది. పత్తి బస్తాలు తీసుకెళ్ళినప్పుడు ఇవా తెచ్చేది అని అరిచిన మనిషి ఆ బ్లడ్ చూడగానే మెత్తబడిపోయారండి. చిన్నంగే రావచ్చుగా, నేను రమ్మంటే ఉరికి రావాలా? ఇదే కదండి భార్యాభర్తల బంధం. ఏది కూడా తెగేదాకా రాకూడదు. అప్పుడే అరుచుకుంటాం, అప్పుడే కసురుకుంటాం, అప్పుడే ప్రేమ చూపించుకుంటాం. అవునంటారా కదండి?